నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం ఆగస్టు 24వ తేదీ జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్ మండల కేంద్రాల్లో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సంబంధిత ఆధార పత్రాలతో సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అర్జీల స్వీకరణ, పరిశీలన, పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా మండల స్థాయి అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడినట్లు తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదును అధికారిక వెబ్సైటు meekosom.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీల స్థితి, పరిష్కార ప్రక్రియ లేదా ఇతర సమాచారం కోసం మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1100ను సంప్రదించవచ్చునని సూచించారు. భీమవరం JP రోడ్లో ఉషోదయ హాస్పిటల్ను పుదుచ్చేరి మంత్రి యానాం శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావు, ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, APIAC చైర్మన్ మంత్రి రామరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గంతి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి గోవిందరావు ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో నాగిడి ముత్యాలరావు, భీమవరం మాజీ MPP బొడ్డు మోహన్, డాక్టర్లు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వాడవాడలో శ్రీ మావులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రతివారం నిర్వహించడం శుభపరిమాణమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. ఆదివారం భీమవరంలో 14వ వార్డులోని TDP పట్టణ అధ్యక్షులు మధుర రామ ఆధ్వర్యంలో నిర్వహించిన మావులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇటువంటి జాతర మహోత్సవాలు పట్టణ గ్రామ శాంతిని కోరుకుంటాయని, అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటానని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. శక్తి వేషాలతో, గరగ నృత్యాలతో, కాంతార వేషధారులు, బుట్టబొమ్మలు, శివపార్వతులు, అఘోరాలు వంటి వేష ప్రదర్శనలతో వాడవాడల అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల జాతర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. రామబాలవర్త శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చివారితోట 14వ వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద మరి శ్రీ గ్రామదేవత స్వరూపిణి మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవం 52వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున రంగరంగ వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు మన పులపతి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంటే పాసారథి గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారు, అలాగే యువత వాదాలో ఉన్న కూటమి నాయకులు, జనసేన, BJP, తెలుగుదేశం పార్టీ నాయకులు, భీమవరంలో ఉన్న పట్టణ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి మరి జాతర మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మరి 52 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి జాతర చేస్తామంటే చాలా ఇది ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ముచ్చివారితోట ప్రజానీకానికి అందరికీ కూడా ఆ చల్లన తల్లి దయ, కరుణ, కటాక్షాలు లభిస్తాం వల్లే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మరి చేపడటం జరిగింది. మా ముందు తరంలో మరి మాకంటే ముందుగా
మరి గండ్రెడ్డి సన్నాసరావు గారు, సిఎదిరి అప్పారావు గారు, ఇంకా పెద్దలు చాలామంది ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసేవారు. తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అత్తిలిమండ ఉనికిలి గ్రామంలో ఆగస్టు 24 సోమవారం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని శాసనసభ్యుని కార్యాలయం వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు ఆగస్టు 22న ఘనంగా నిర్వహించారు. ఎడ్లపల్లి దుర్గారావు, మద్దాల ఉదయనాగ గోదావరి, చిట్టాల బాలకృష్ణ, కాకర్ల వెంకన్న, పూతినేడి సాయిరాం, నిడదవోలు రాజా, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60% మంది బీసీ జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతాన్ని 27% నుంచి పెంచాలని బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి వీరబ్రహ్మం అన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొదటి జిల్లా మహాసభకు వీరబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది బీసీ ఉద్యోగులు ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఐకమత్యంగా కృషి చేస్తానని అన్నారు. బీసీలలో క్రిమిలేయర్ను రద్దు చేయాలని, పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇచ్చేలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేయాలని కోరారు. బీసీ ఉద్యోగులకు స్థలాలు కేటాయించాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో బీసీ భవనం నిర్మించాలని, పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు వీరవల్లి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ మహిళల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేలాగా చూస్తామని అన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం తరఫున ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేలాగా చూస్తామని అన్నారు. ఐఆర్పీఆర్సీ, డిఏ బకాయిలు, సిపిఎస్ రద్దు వంటి సమస్యలపై వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో బీసీ ఉద్యోగుల సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. సంఖ్యాపరంగా రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా బీసీ జనాభా ఉన్నందున బీసీ ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మార్చగలిగే శక్తిగా ఎదగాలని బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కౌన్సిలర్ టి గణపతి అన్నారు. ప్రస్తుతం జనాభాలో 20% ఉన్న ఓసీ వర్గాలు చట్టాలను చేయగలిగే స్థితిలో ఉన్నాయని అన్నారు. బీసీల్లో ఐక్యత లేకపోవడం వల్ల బీసీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బలమైన శక్తిగా బీసీలు ఎదగాలని అన్నారు. బీసీల ఐక్యత కోసం రాష్ట్ర సంఘ అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం విశేష కృషి చేశారని కేవీ రామారావు అన్నారు. వెనుకబడిన వర్గాల వారు అన్ని రంగాల్లో పురోగతి సాధించడం ద్వారా బీసీల పేరును తుడిచివేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఎన్ రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని కోరారు. సభలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి వారధి వెంకటరమణారావు, కె కృష్ణారావు, పంపల కుమారస్వామి, కె రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ తానక్ శ్రీనివాస్, కె శాంతారావు, గుబ్బ రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు. సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె కృష్ణారావు అధ్యక్షత వహించారు. అత్తిలి కాలగొట్టన ఉన్న బీసీ ఉద్యమ నేత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే తదితర నేతల విగ్రహాలకు ర్యాలీగా వెళ్లి పూలమాల వేశారు. జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో బీసీ ఉద్యోగులు తరలి వచ్చారు. బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రథమ మీటింగ్ జరిగింది. దీనికి సుమారుగా 600 మంది మన బీసీ ఎంప్లాయీస్ వచ్చారు. చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ మన బీసీ యొక్క సమస్యల మీద, ఎంప్లాయీస్ ఉన్న సమస్యల మీద, మహిళలకి ఉన్న సమస్యల మీద మేము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఉద్యోగస్తులకి ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏ కానీ, ఓల్డ్ సిపిఎస్ కానీ ఈ అన్నిటి మీద గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా బీసీ, ఓబీసీ సంఘం మా స్టేట్ అధ్యక్షులు వీరబ్రహ్మం గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తాము. వచ్చి వారం నుంచి ప్రతి ఎమ్మెల్యేకి కానీ, సెక్రటేరియట్లో ఉన్న మినిస్టర్స్ కానీ రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ మా ఉద్యోగస్తుల సమస్యలని సాధించుకుంటూ మా బీసీ, ఓబీసీ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ సుమారుగా 6 లక్షల మంది మన రాష్ట్రంలో, మన ఏపీలో ఉన్నారు. వీళ్ళందరూ మేము బీసీ ఎంప్లాయీస్ అందరం ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒకే మాట కిందను ఒకే బాటలో పైన చేస్తామని తెలియజేసుకున్నాం. బీసీ, ఓబీసీ ఉద్యోగాల జిల్లా సమావేశం అత్తిలో నిర్వహించిన జిల్లా కార్యవర్గానికి, రాష్ట్ర మండల కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది బీసీ ఉద్యోగులు ఉన్నారు. ఈ బీసీ ఉద్యోగులు అందరూ కూడా ఐకమత్యంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం.
ఈ బీసీ ఉద్యోగులకు ఉన్న సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక సౌహృదయ వాతావరణం కలిగించి ప్రభుత్వంతో మేము ఐకమత్యంగా ఏ వాతావరణంగా ప్రయాణం చేస్తాము సమానంగా తెలియజేసుకున్నాం. బీసీ ఉద్యోగులు ఒక ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 60% వీరికి 27% రిజర్వేషన్ కట్టి ఈ రిజర్వేషన్ శాతం కూడా పెంచాలని కోరుకున్నాం. అదేవిధంగా బీసీ ఉద్యోగుల క్రిమి లేయర్ విధానం పూర్తిగా తొలగించాలని కోరుతున్నాం. అదేవిధంగా బీసీ ఉద్యోగులు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయనకి రేపు ఏప్రిల్ 11, 2027లో ఆయన జయంతిని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించి ఈ లోపుగా ఆయన భారతరత్న అవార్డు ఇవ్వడానికి మన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సావిత్రిబాయి పూలే వారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడానికి ప్రత్యేకంగా కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా బీసీ ఉద్యోగుల యొక్క ప్రతి జిల్లాలో కూడా స్థలాలు కేటాయించి భవన నిర్మాణాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఏర్పడిన జిల్లాలో కూడా పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడానికి స్థలాలు కూడా కేటాయించాలని కోరుకుంటూ ఈ సమావేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అత్తిరి మండలం గుమ్మంపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రత్యేక అర్చన నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పురపతి గిరిజ, ఆలయ గురువు రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, పూర్ణిమ, ములకపాటి విశ్వభారత ఆధ్వర్యంలో అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్తిలో నాగమ్మ తల్లికి ఏకాదశి పర్వదిన సందర్భంగా అభిషేకాలు అర్చన నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అర్చనలు జరిపినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొట్టుముక్కల సత్యనారాయణ తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆర్ను రాధాకృష్ణ తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఖరీదైన వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేశారు. తణుకు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 1320 మంది లబ్ధిదారులకు గాను 9.89 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్లక్ష్యం చేశారని ఆర్మీ రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందిస్తోందని అన్నారు. ప్రజలు ఖరీదైన వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలాగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. లిక్కర్ రవాణా స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఈడీ మెరుపు దాడి చేసి అరెస్ట్ చేశారు. లిక్కర్ అక్రమ రవాణా స్కామ్లు కేసులో కీలక పరిమాణం ఇది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును హైదరాబాద్ గచ్చిబౌలి మసీద్ బండ సమీపంలో డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అదనంగా 15 మంది పారిశుధ్య కార్మికులు నియమించడం పట్ల స్థానిక శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు కోనాల భీమారావు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఆదివారం తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ సమావేశంలో భీమారావు మాట్లాడుతూ గతంలో 40 పడకల ఏరియా ఆసుపత్రికి అనుగుణంగా నియమించిన 19 మంది కార్మికులతోనే ప్రస్తుతం 150 పడకల స్థాయికి పెరిగిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పనులు నిర్వహించాల్సి రావడంతో కార్మికులపై తీవ్ర పనిభారం పడిందని అన్నారు. కార్మికుల సంఖ్యను పెంచాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలంగా అనేక ఉద్యమాలు నిర్వహించామని 2 సార్లు సమ్మె కూడా పూనుకున్నామని గుర్తు చేశారు. సమ్మె సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ కార్మికుల పెంపుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుని అదనంగా 15 మంది పారిశుధ్య కార్మికులు నియమించడం హర్షణీయమని అన్నారు. ఈ నియామకాలతో కార్మికులపై ఉన్న పనిభారం కొంతమేర తగ్గడంతో పాటు ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. కార్మికుల మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ కార్యదర్శి ధర్నాని పుష్పలత, మెరిపే బేబీ, మాలపూడి వెంకటలక్ష్మి, పూలకొండ విజయలక్ష్మి, పి రేణుక, విజ్జి, మెండే శ్రీను తదితరులు పాల్గొన్నారు. తణుకు డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న కొండాలమ్మ పుంతలో ఉన్న కొండాలమ్మ అమ్మవారికి కుమార్ లేఅవుట్ గణేష్ గార్డెన్స్ వారు సుమారు 2,50,000 రూపాయలు విలువ చేసే వెండి కిరీటాన్ని, అమ్మవారికి కత్తిని, కళ్ళను ఆదివారం సమర్పించారు.
లేఅవుట్లో నివాసం ఉంటున్న కుటుంబాలు కలిసి అమ్మవారికి సారితో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. కిరీటానికి అభిషేకం, కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. కార్యక్రమంలో గణేష్ గార్డెన్స్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు బొల్లంశెట్టి లోకేష్, ఉపాధ్యక్షుడు పుప్పల ప్రసాద్, ట్రెజరర్ బెల్లంకొండ శ్రీనివాస్, సెక్రటరీ ఆంజనేయులు, కమిటీ సభ్యులు, గణేష్ గార్డెన్లో నివాసం ఉంటున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सिद्धिरस्तु शुभमस्तु धम घंटाय श्री भगवते रुद्रस्तुते महाकाली महालक्ष्मी शक्ति स्वरूपिणी. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.